జగిత్యాల జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఖదలాపూర్, మేడిపల్లి మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తాజా రాజకీయ అంశాలపై స్పందించారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీని స్వాగతిస్తున్నామని ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకత్వంపై కవిత చేసిన విమర్శలు తాము గతంలోనే చేశామని గుర్తు చేశారు. కవిత ప్రారంభించిన కొత్త పార్టీని బారాసాపై తిరుగుబాటు చేసిన పార్టీగా చూడాలన్నారు. కుటుంబ అంతర్గత విభేదాల నుంచి ఈ కొత్త పార్టీ ఉద్భవించిందన్నారు. కొత్తగా ఏర్పడుతున్న పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాధించలేవని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా కవిత లేవనెత్తున్న ప్రశ్నలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కవిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చాయని అన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే, ఇబ్బంది పడుతుంటే, చనిపోతుంటే ఆ రోజు సంతోషపడ్డది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం. 50 రోజుల పైన సమ్మె జరిగి 30 మంది పైచిలుకు ప్రాణాలు కోల్పోతే పట్టించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటిదైతే ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే కార్మికుల పక్షాన నిలబడి 3వ రోజులోనే ఆ సమ్మెను ముగింపు చేసి కార్మిక సంఘాలు కోరిన కోరికలు తీర్చేటువంటి ప్రయత్నం చేసి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నటువంటి సందర్భం. ఆర్టీసీ అంటే వారికి రాజకీయం, ఆర్టీసీ అంటే మా కార్మికుల శ్రేయస్సు కోసం చేసేటువంటి ప్రయత్నం మాది. కార్మికుల పక్షాన నిలబడేటువంటి ఆలోచన ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనేది. గౌరవ పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మార్చులుగా తీసుకున్న నిర్ణయం కానీ, బట్టి విక్రమార్క నాయకత్వంలో చేసుకున్నటువంటి కార్యక్రమం కానీ, సోదరుడు ఆర్టీసీ కార్మికుడు మరణిస్తే రాజకీయం చేయాలని చూసింది వాళ్ళు. వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ చావులతో కాదు సమస్య పరిష్కారము చర్చల దూరం చెప్పినటువంటి